హైదరాబాద్ లోని తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఇంటికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలు ఉండడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ₹1,60,00,000 వరకు ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు వెల్లడించారు. జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో భవనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. గతంలో ఈ భవనాన్ని వ్యాపారవేత్త విజయ్ మాల్యా లీజుకు తీసుకున్నట్లు, అప్పటి నుంచి ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నోటీసులు ఇచ్చినా వారి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన లేదా? అధికారులు ఏం చెప్తున్నారు? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందినటువంటి హైదరాబాద్ లోని ఇల్లును జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పన్ను చెల్లించకపోవడం, ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా జయలలిత కుటుంబ సభ్యులకు, తర్వాత ఎవరైతే లీజ్ తీసుకున్నారో ఆ వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడంతో ఎట్టకేలకు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి జయలలిత ఇల్లు పైన అధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారులు ఆ ఇంటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు ₹1,60,00,000 మేర ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు జయలలిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది, షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు చెన్నైలో ఉండడం, మరోవైపు జయలలితకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా హైదరాబాద్ లో లేకపోవడంతో వాళ్ళు పంచుకోకుండా దానికి చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో అధికారులు చర్యలకు కూడా పూనుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఈ భవనాన్ని వ్యాపారవేత్త విజయ్ మాల్యా కూడా లీజ్ కి ఇచ్చారు. కొన్నేళ్ల పాటు లీజ్ కి తీసుకున్నాడు. తర్వాత విజయ్ మాల్యా కూడా ఇండియాలో లేడు కాబట్టి అతను కూడా వేరే కంట్రీలో ఉంటున్నాడు. విజయ్ మాల్యాకు కూడా సమాచారం అందించినప్పటికీ కూడా ఎలాంటి పన్ను చెల్లించకపోవడంతో ప్రస్తుతం అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నవీన్.